తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాపై తన ఆక్రోశం వెలగక్కడానికి శాసనసభను వేదికగా ఎంచుకున్నారు. అక్కడ ఎవరు మాట్లాడినా ఆ మాటకు ఒక బరువు చేకూరుతుంది. శాసనసభ సమావేశాలు ఇటు జరుగుతున్నాయి కాబట్టి రేవంత్కు కలిసి వచ్చింది. ఒక మహిళా జర్నలిస్టును అరెస్ట్ చేసిన ఉదంతంపై తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన తన మనసులోని మాటలు వెళ్ళగక్కారు. మీడియాపై సభలో చర్చ జరగాలని అన్నారు. మీడియా నియంత్రణ కోసం ఒక చట్టం చేయాలని కూడా అన్నారు. జర్నలిస్ట్ యూనియన్ నాయకులు జర్నలిస్టులు ఎవరో తేల్చి ప్రభుత్వానికి ఒక లిస్ట్ ఇవ్వాలట. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. అప్పుడు జర్నలిస్టులు కాని వారు అనుచితంగా వ్యవహరిస్తే వాళ్ళ సంగతి తేలుస్తాం, ఏం చేయాలో అది చేస్తాం అన్నారు ఆయన. రేవంత్ ఇంతలో ఆవేశపడ్డ కారణం ఒక వీడియో. అందులో ఓ వ్యక్తి సీఎంను బూతులు తిట్టాడు. చాలా నీచమైన తిట్లు. పోలీసు భద్రత లేకపోతే చంపేసేవాడిని అని కూడా అన్నాడు. ఈ వీడియో ఆన్లైన్లో పెట్టిన మహిళా జర్నలిస్టును పోలీసులు తెల్లవారుజామున ఆవిడ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. మాకు కూడా చీవునెత్తులు ఉన్నాయి అధ్యక్ష అన్నారు రేవంత్ శాసనసభలో. ఈ ఉదంతంలో ఆయన నియంత్రణలోని పోలీసు యంత్రాంగం ఎలా వ్యవహరించిందన్న సంగతి కాసేపు పక్కన పెడితే, మీడియా నియంత్రణకు చట్టం చేస్తామని ముఖ్యమంత్రి మాట చిన్న మాట కాదు. దాన్ని మనం పరిశీలించాలి ఒకసారి. జర్నలిస్టులు కాని వారి మధ్య ఒక విభజన రేఖ గీస్తామన్న మాట దగ్గర నుంచి మొదలు పెడదాం. ఇండియా ప్రజాస్వామ్య దేశం, డెమోక్రసీ. అమెరికా రాజ్యాంగంలో కల్పించినట్టు మన రాజ్యాంగంలో మీడియా స్వేచ్ఛకు చోటు కల్పించలేదు. పౌరులకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రాథమిక హక్కు కింద కల్పించారు. ఆ హక్కులో నుంచే మీడియా స్వేచ్ఛకు హామీ లభిస్తుందని సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పు చెప్పింది. ఆ రూలింగ్ ప్రకారం మీడియా స్వేచ్ఛ కూడా రాజ్యాంగబద్ధమైన హక్కు కిందే లెక్క. ఆ ప్రకారం భావ వ్యక్తీకరణ హక్కుకు పేర్కొన్న మినహాయింపులు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగంలో పేర్కొన్న మినహాయింపులు, అవన్నీ మీడియా స్వేచ్ఛకు కూడా వర్తిస్తాయని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జాతీయ భద్రత, పబ్లిక్ ఆర్డర్ అంటే శాంతి భద్రతల పరిరక్షణ, పరువుకు నష్టం కలిగించడం, హింసను ప్రేరేపించడం, అశ్లీలత ఆ మినహాయింపులు అన్నమాట. మీడియా స్వేచ్ఛకు సంబంధించి ఇండియాలో ఉన్న చట్టం ఇది. ఈ చట్టం దీని ప్రకారం పైన చెప్పిన మినహాయింపుల పరిధిలోకి వచ్చే నేరాలకు పౌరులు పాల్పడినా, జర్నలిస్టులు లేక మీడియా పాల్పడినా కేసులు పెట్టచ్చు శుభ్రంగా. ఇప్పుడు ఆ మహిళా జర్నలిస్ట్పై కేసు పెట్టి అరెస్ట్ చేశారు కదా, అలా. దీనికి అదనంగా ఏం చేయాలని మీ ఉద్దేశం రేవంత్ రెడ్డి గారు? అదనంగా ఏం చేయడం కోసం మీరు కొత్త చట్టం కోరుకుంటున్నారు? మీడియా గీటు దాటితే ఇప్పుడున్న చట్టాల ప్రకారం ప్రాసిక్యూట్ చేసేందుకు వీలుంది. ఇంకా ఏం చేద్దామన్నా రాజ్యాంగం అడ్డుపడుతుందే మరి. ఆలోచించారు ఆ విషయం? ఏ ఆలోచన లేకుండా మీరు శాసనసభలో ప్రతిపాదన తెచ్చి ఉండరేమోనని నా అనుమానం. అందుకే అడుగుతున్నాను. జర్నలిస్టులు కాని వారు తప్పుడు పనులు చేస్తే వారి సంగతి తేల్చేందుకు జర్నలిస్టులు ఎవరో తెలియజెప్పి ఒక జాబితా కావాలన్నారు మీరు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి తెలియాల్సింది ఏమిటంటే, మన రాజ్యాంగం ప్రకారం పౌరులకు జర్నలిస్టులకు విడివిడిగా లేవు హక్కులు. పౌరులకు కూడా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. వాటితో పాటు కొన్ని చట్టబద్ధమైన హక్కులు కూడా ఉన్నాయి. వాటిని ఎవరైనా సరే గౌరవించాల్సిందే, ప్రభుత్వాలైనా సరే గౌరవించాల్సిందే. మహిళల్ని తెల్లవారుజామునే తలుపులు కొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం అలా గౌరవించడానికి ఎందుకు రాదు? ఎవరు నేరాలు చేసినా, అది మీడియా అయినా కానివ్వండి, మీడియాలో పనిచేసే జర్నలిస్టులు అయినా కానివ్వండి, వారిని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి. అన్నిటికీ చట్టాలు ఉన్నాయి. అరే, చట్టం లేకపోవడం వల్ల వాడు తప్పించుకుపోయాడే అని అనుకుంటానికి లేదు. అన్నిటికీ చట్టాలు ఉన్నాయి. యూట్యూబ్ జర్నలిస్టుల పేరుతో వీడియోలు వదిలితే వారికి కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయి. అలా వీడియోలు వదిలేవారికి, వారు చేసే జర్నలిజం పైన చెప్పిన మినహాయింపుల పరిధిలోకి వెళితే వారిపై పోలీసులు ఎంచక్కా కేసులు పెట్టవచ్చు. దానికి వారు జర్నలిస్టులు అవునా కాదా అన్న మీమాంసతో పని లేదు. ఎందుకంటే జర్నలిస్టులు అయినా కానీ వారికి ప్రత్యేకమైన హక్కులు లేవు కదా. రేవంత్ రెడ్డిని దూషిస్తూ వచ్చిన వీడియో లాంటి వీడియో ఎవరు చేసినా, అది జర్నలిస్టులు కానివ్వండి, జర్నలిజంతో సంబంధం లేని సాధారణ పౌరులు కానివ్వండి, ఎవరు చేసినా అది శిక్షార్హమైన నేరమే. దూషణల నేరానికి కేసులు పెట్టదలిస్తే అది పరువు నష్టం కింద బాధితుడే పెట్టుకోవాలా, లేక వేరే చట్టాల కింద రాజ్యం పెట్టాలనేది మళ్ళీ అది సపరేట్ ఇష్యూ, మళ్ళీ అది వేరే విషయం. యూట్యూబ్ జర్నలిజం పేరుతో చాలా నేలబారు వీడియో జర్నలిజం చలామణిలోకి వస్తున్నమాట నిజమే. కానీ యూట్యూబ్లో చాలా ఉన్నత స్థాయి జర్నలిజం కూడా ఉంది. బీబీసీ లాంటి ఛానళ్ళు యూట్యూబ్లో నడుస్తున్నాయి. ప్రతి పెద్ద మీడియా హౌస్కు యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది. కాబట్టి అందరినీ ఒకే ఘాటన కట్టడానికి వీలు లేదు. అయినా నాకు తెలియక అడుగుతాను, చౌకబారు యూట్యూబ్ జర్నలిజాన్ని పోషిస్తుంది ఎవరు? రాజకీయ నాయకులు కాదు. పెయిడ్ ఛానళ్ళ ద్వారా ప్రత్యర్థులపై బురద జల్లే సంస్కృతికి ఏ పార్టీ అతీతం చెప్పండి? అన్ని పార్టీలు దానికి అలవాటు పడ్డారు కదా. అన్ని పార్టీల వారు ఒక్కళ్ళు కూడా శుద్ధంగా లేరు కదా. మీడియా పవిత్రంగా ఉండాలి, నిజమే. అలా పవిత్రంగా ఉండాలని డిమాండ్ చేసేవారు తాము కూడా పవిత్రంగా ఉండాలిగా.
పెయిడ్ ఛానళ్ళకి డబ్బులు ఇచ్చేవారు ఎవరూ కూడా మీడియాపై విమర్శకు అర్హులు కారు. వారు బూతులు వీడియోలు పెడుతున్నారా లేదా అనేది దాని అవసరం. వాళ్ళు పెట్టించకపోవచ్చు, అంత మాత్రాన వారు చేసే పని మంచిది అయిపోదు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మీరు మాట్లాడుతూ ముసుగేసుకొస్తే గుడ్డలు తీసి కొడతా ఉన్నారు. ఏం భాష అది? ఈ వివాదం ప్రారంభమైంది ఒక మహిళా జర్నలిస్ట్ అరెస్ట్ దగ్గర. మీరు గుడ్డలు తీస్తామనడం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? అసలు అవతల ఉన్నది ఎవరైనా కానివ్వండి, బట్టలు తీసుకొట్టడం ఏంటి? మీరు మాట్లాడుతున్నది అసెంబ్లీలో, పైగా ముఖ్యమంత్రి ఉండి ఉన్న స్థానంలో ఉండి మాట్లాడుతున్నారు. మీడియాలో దూషణల గురించి అసెంబ్లీలో ఆక్రోశం వ్యక్తం చేసే సందర్భంలోనే అంత నేలబారుగా మాట్లాడితే అసలు ఆక్రోశానికి ఏం విలువ ఉంటుంది?